అంటే సమాజం వాళ్ళని చెక్కింది. ఆ సమాజ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు ఫస్ట్లో మృదువుగా ఉన్న తర్వాత రక్కసి చెట్లుగా మారిపోయారు. కానీ ఇక్కడ దేవుని సంబంధంగా మనం ఒకప్పుడు లోకంలో మనం కూడా బలు రక్కసి చెట్లమే. ఇప్పుడు మనల్ని ఆయన రక్తంతో కడిగి వల్లి పద్మాల్లా తయారు చేశాడు మనల్ని. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం నా ప్రియురాలు. ఎవరు ప్రియురాలు అంటే ఎవరు? ఆమె ఎవరు అనుకోవాకండి, మనమే, సంఘం. చుట్టూ ఉన్న చెట్లని రాక్షస చెట్లే అయినా సరే వల్లి పద్మం తన తత్వాన్ని మార్చుకోదు. వల్లి పద్మం ఏమంటో తెలుసా? రక్కసి చెట్లను చూసి నేను కూడా అలా మారిపోతే వాళ్ళకి నాకు తేడా ఏముందన్నా, సమాజం కాదు నన్ను నా ప్రభు చూస్తున్నాడు. అతడు నా విషయంలో అపనమ్మకస్తుడై దుర్మార్గం చేసినా నేను నా నీతిని వదలను.